नमः हरिः ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् रंगनाथाय नमः गोदादेव्यै नमः భక్తుల విజ్ఞప్తి ఈ ధనుర్మాసం 30 పాసురాలు ఉంటాయి 30 పాసురాల్లో ఇవాళ 30 రోజులు ధనుర్మాసంగా మన దేవాలయంలో ప్రతిరోజు ఒక పాసురం రాముడి వారు సీతాదేవి స్వరూపంలో ఉన్న ఇక్కడ గోదాదేవికి స్వరూపంలో అమ్మవారికి విశేషంగా పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి 30 రోజులు అలాగే మన భోగి రోజు లాస్ట్ రోజు కాబట్టి ఈ ధనుర్మాస ఉద్వాతలు చెప్పి అమ్మవారు సీతా సమేత శ్రీరామలింగ స్వామి వారిని ఊరేగింపుతో ఇక్కడ ప్రతి సంవత్సరం దగ్గర ఒక 25 సంవత్సరాల నుంచి ఈ ధనుర్మాస కార్యక్రమం జరుగుతున్నది రంగనాథ స్వామి వారికి ఎలా జరుగుతుందో అక్కడ అలాగే ఇక్కడ తిరుత్పరణంతో అమ్మవారిని స్వామివారు లేపుతూ ఒక్కొక్క పాసురం చదువుకుంటూ ఈ 28 రోజులు చేసుకుంటూ లాస్ట్ రోజు భోగి రోజు నాడు స్వామివారికి అయ్యవారికి అమ్మవారికి విశేషంగా అభిషేకం చేసి ఊరేగింపుతో స్వామివారు వీధి తిరుగుతూ ఉంటారు స్వామి అందరికీ దర్శనం ఇచ్చి స్వామివారు తీర్థప్రసాదం స్వీకరిస్తారని కోరుతున్నాం జై శ్రీరామ్ ప్రారంభం నుంచి ప్రతిరోజు మేలుకొలుపులు శ్రీరాముడు మేలుకొలుపులు చేయడం జరిగిందండి అందులో భాగంగా భోగి రోజు మళ్ళీ ఈ ధనుర్మాసం ముగింపుతో ఈ స్వామివారికి అభిషేకం కానీ అలాగే స్వామివారి ప్రసాదం తీర్థాలన్నీ పట్టుకొని ఊరికి అందరికీ భక్తులందరూ పంచడానికి ఊరేగింపు వెళ్ళడం జరుగుతుందండి ఇది ఈనాడు కాదండి పూర్వం నుంచి జరుగుతుంది పూర్వం నుంచి మా పూర్వం పెద్దల నుంచి పెట్టే ఆచారం ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతూ అనేక రకాలుగా దుర్గా నవరాత్రులు కానీ శ్రీరామనవమి కళ్యాణం కానీ నవరాత్రులు కానీ మన ఈ శివరాత్రి కానీ అనేక కార్యక్రమాలు ఈ మన గౌరీ రామాలయం జరుగుతూ ఉంటుంది అందుకని ఈ రామాలయంకి ప్రసిద్ధమైన ఒక గుర్తింపు కానీ ఒక ఈ భక్తులు కానీ చాలా అపారమైన నమ్మకం ఇక్కడికి వస్తే మంచి జరుగుతుందని ఒక ఆశతో ఉంటుంటారండి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ప్రజలందరూ ఈ అందరికీ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ధనుర్మాస ఊరేగింపు ప్రారంభం జరుగుతుందండి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం